నమస్కారం విజేంద్ర ప్రతాప్ గారు. నమస్కారం. మీరు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చానండి. ఇన్వెస్టిగేషనా? ఏ కేసు గురించి ఎస్ఐ గారు? అలా అడుగుతారేంటండి? విజేంద్ర ప్రతాప్ గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా, ఆ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. కానీ మేమెవ్వరూ కేసు ఫైల్ చేయమని చెప్పలేదే. నేనిచ్చాను పెదనాన్న. కంప్లైంట్ నేనే ఇచ్చాను పెదనాన్న. సెలే బావ కేసు ఎప్పుడు పెట్టినాడే? నీతో కానీ చెప్పినాడేటి? లేదన్నాయి, ప్రీతి కడుపుతో ఉంది కదా, వీటి వల్ల డిస్టర్బింగ్ అవుతుందని కామ్ అయిపోయారనుకున్నా. బావ ఎప్పుడు ఏడు చేస్తాడు, ఎవ్వరికి వైనింగ్ అదే. బావా, నువ్వెందుకు కేసు ఫైల్ చేసావు? అదేం క్వశ్చన్ వీరు? అటాక్ చేసిన వాడెవడో తెలియాలి కదా. అది కాదు బావా, మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏం కావాలి? నాన్ సెన్స్. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏంటి వీరు? సరే, ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే వాడిని ఈసారికి వదిలేసామనుకో, రేపు మళ్ళీ అటాక్ చేయడానికి గ్యారెంటీ ఏంటి? పగబట్టిన పాము ఎప్పటికైనా కాటేయాలనే చూస్తుంది కదా. అందుకే దాని కూరలు పీకి పారేద్దామని నేను ఇలా చేశాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్ళకు ఒక మాట అయినా చెప్పాలి కదా. మీరందరూ కంగారు పడతారని చెప్పలేదు పెద్దమ్మా. పెదనాన్న మీద అటాక్ జరిగిన రోజే నేను కేసు ఫైల్ చేశాను. ఇన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. మేబీ ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరికినట్టుంది. అందుకే ఎస్ఐ గారు వచ్చుంటారు. ఆమె రైట్ ఎస్ఐ గారు? ఎస్ రుద్ర గారు, ఇన్వెస్టిగేషన్లో మాకు కొన్ని విషయాలు తెలిసాయి. వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి ఎస్ఐ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మాకు సబ్మిట్ చేసిన బుల్లెట్ ద్వారా కొన్ని వివరాలు తెలిసాయి. ఇది బుల్లెట్ షూట్ చేసిన గన్ తాలూకు డీటెయిల్స్. దాన్ని 1 year బ్యాక్ ముంబైలో కొన్నారు. July 2025. వీరు, ఈ టైంకి నువ్వు ముంబైలోనే ఉన్నావు కదా? అదే, నువ్వు టెక్స్టైల్ బిజినెస్ గురించి స్టడీ చేయాలని ఆ టైంలో ముంబై వెళ్ళావు కదా? నేను సిటీలో లేను బావా, లోనోవాలా దగ్గర ఉండేవాడిని. జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ఎస్ఐ గారు, మీరు కంటిన్యూ చేయండి. టెంపుల్లో అటాక్ జరిగిన తర్వాత చుట్టుపక్కల రోడ్స్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను. నెంబర్ ప్లేట్ లేని బైక్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.
ఆ బైక్ కోసం సర్చింగ్ జరుగుతుంది. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రిమినల్ సిటీ దాటి వెళ్ళలేదు. ఓ వెరీ గుడ్ సార్. అయితే ఈజీగానే దొరికేస్తాడు. ఎస్ఐ గారు, మా ఫ్యామిలీకి ఉన్న శత్రువులు, ఐ మీన్ పాత కక్షలతో గొడవలతో గానీ ఎవరైనా ఈ పని చేశారేమో అని ఆ వేలో కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేయమన్నాను. ట్రై చేశారా? ఎస్ రుద్ర గారు, మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేశాక 2 విషయాలు డౌట్ఫుల్గా అనిపించాయి. ఒకటి, 22 ఏళ్ల క్రితం మీ ఫ్యామిలీలో జరిగిన గొడవల వల్ల విజేంద్ర ప్రతాప్ గారి మీద కేసు ఫైల్ అయింది. అది విజేంద్ర ప్రతాప్ గారి చెల్లెలు తను ప్రేమించిన అబ్బాయి విషయంలో జరిగిన గొడవ. మేబీ వాళ్ళేమైనా కక్షతో ఇలా చేసి ఉండొచ్చు. లేదు, అలా జరిగే అవకాశమే లేదు. మా ఇన్వెస్టిగేషన్లో తేలిన వివరాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దేర్ ఇస్ ఏ ఛాన్స్, అంతే. ఎస్ఐ గారు, మీ ఇన్వెస్టిగేషన్లో సెకండ్ సస్పెక్ట్ ఎవరు? మీ ఆఫీసులో పనిచేసిన ఎక్స్ ఎంప్లాయ్ నాగభూషణం. తను చనిపోయి చాలా కాలం అయింది కదా ఎస్ఐ గారు. అఫ్ కోర్స్, కానీ అతని కొడుకు బతికే ఉన్నాడని తెలిసింది. అతనేదో సంథింగ్ సైకియాట్రిక్ డిజార్డర్లో ఉన్నాడు. సో అతను కూడా అటాక్ చేసి ఉండొచ్చు. హే, ఏంటి వీరు, ఎందుకింత ప్యానిక్ అవుతున్నావు? ఓ, ఇవన్నీ వింటుంటే భయం వేస్తుందా?